హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. చిన్నపిల్లలకి బాగా ఇష్టమైన రెసిపీ అండి కేక్. ఇవి మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎలా చేశాను అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అండి తీసుకున్నవి. ఇక్కడ ఒక బౌల్ తీసుకుని 2 ఎగ్స్ పగలగొట్టి వేయాలండి. దాంట్లో వైట్ ఏమో సపరేట్ చేయాలి, ఎల్లో కూడా సపరేట్ చేసుకోవాలి. మనం ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎలా సపరేట్ చేసామనేది కూడా. అండ్ ఇప్పుడు ఇది వైట్ ఏమో ఒక బీట్లా చేయాలి, ఎల్లో ఏమో ఒకలాగా బ్లైండ్ చేయాలండి. అది ఎలా అనేది చూపిస్తాను. మనం దీంట్లో చాక్లెట్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ కేక్ చేసే దాంట్లో క్రీమ్ కూడా మనం చేసుకోవచ్చు. పిల్లలు కదా, చాక్లెట్ ఎందుకు అని చెప్పని మేము ఓన్లీ లైట్గా చేసాము. ఇదైతే వైట్ది బీటింగ్ చేస్తున్నామండి. ఇది ఇప్పుడు మైదా తీసుకున్నాము. ఎలా అంటే ఒక కప్పు, ఏ కప్పుతో మనం కొలుచుకుంటున్నామో ఆ కప్పుతోనే చివరి వరకు అన్నీ కొలుచుకోవాలండి. ఇది 2 కప్ మైదాకి 1 కప్ షుగర్ అండి. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లోకి చూడండి ఎల్లోది వేసేసాను. మనం ఏ కప్పుతో మైదా తీసుకున్నామో ఆ కప్తోనే 1 కప్ ఆయిల్ వేసుకుంటున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వెన్నెల ఎసెన్స్ తీసుకున్నామండి. వెన్నెల ఎసెన్స్ ఒక చిటికెడంతా వేయాలి వెనిలా ఎసెన్స్. ఇప్పుడు నేను చెప్పాను కదండి 2 కప్ మైదాకి 1 కప్ షుగర్ అని. 1 కప్ షుగర్ వేసానండి దీంట్లో. ఇప్పుడు మిక్సీకి వేద్దామండి. ఎలా వచ్చింది చూద్దామండి. ఇది వైట్ కలర్లో వచ్చింది. మనం మైదా వేసాం కదా, దాంట్లో బేకింగ్ పౌడర్ 1 స్పూను అండ్ బేకింగ్ సోడా 1/2 స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి మొత్తం. మీరు ట్రై చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉందో. ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇందాక మనము మిక్సీ జార్లో ఎల్లో ఇష్యూతో వచ్చింది కదా, అది మొత్తం మైదా దాంట్లో వేసేసుకుంటున్నాము. ఇందాక బీట్ చేసింది కూడా దీంట్లో వేసేస్తున్నాము. మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి. ఒకటే రొటేషన్లో మిక్స్ చేయాలి, ఒకటే వేలో వెళ్ళాలి మనము మిక్సింగ్ కూడాని. అది మిక్స్ చేశాక మనకి ఎలా వస్తుంది, ఇలా మిక్స్ చేశాక లూజ్గా రావాలండి. నా కోసం ఒక లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి, ఫ్యామిలీస్ వాళ్ళకి షేర్ చేయొచ్చు. ఈజీగా సింపుల్గా అయిపోయే కేక్ అండి ఇది. నెక్స్ట్ మనము ఒక కేక్ బౌల్ తీసుకుని దాంట్లో నెయ్యి రాసుకోవాలండి. గీ మొత్తం రాసుకుని దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి కింద. ఇది మనము తిప్పేటప్పుడు వస్తాయి కాబట్టి కింద డ్రై ఫ్రూట్స్ వేసుకుని మనము బీట్ చేసింది ఉంది కదండి, అది మొత్తం దాంట్లో వేసేస్తే ఇలా వస్తుందండి. దీంట్లో వేసి కుక్ చేయాలి. మా అమ్మాయి ఫేవరెట్ కేక్ అండి. మీకు ఏ కేక్ అంటే ఫేవరెటో కమెంట్ చేయండి. అదే ప్రెషర్ కుక్కర్ దాంట్లో ఇసుకేసి పెట్టుకుని ఉంచుకుంటానండి. అదే అక్కడ పెట్టి ఒక 15 మినిట్స్ హీట్ అయ్యాక ఈ కేక్ తీసుకెళ్ళి దాంట్లో పెట్టానండి. ఇదిగోండి స్టవ్ వెలిగించి ఒక 15 మినిట్స్ పెట్టాను. ఇది నేను పైన కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది కేక్ తీసుకెళ్ళి దాంట్లో పెట్టేశానండి. రిజల్ట్ అనేది కేక్ ఇదండి. థ్యాంక్స్. లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.